ఇంగ్లీష్ నేర్చుకోవడం, అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. అమెరికా. అమెరికా అనగానే చాలా మందికి ఒక ఆశ ఉంటుంది గదా! అక్కడికి వెళ్లి చదువుకోవాలి, అక్కడికెళ్లి స్థిరపడాలి అని చెప్పేసి. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఇద్దరు, ముగ్గురు పిల్లలుంటే ఖచ్చితంగా ఒక్కళ్ళనైనా సరే అబ్రాడ్ ఎడ్యుకేషన్‌కి పంపించాలనే ఒక ఆశ పేరెంట్స్‌కుంటుంది. మరి ప్రస్తుతం ప్రెజెంట్ టైమ్‌లో అమెరికాలో పరిస్థితి ఏమీ బాగాలేదు అని కొంతమంది అంటున్నారు. అమెరికానే ఎందుకు చాలా కంట్రీసే ఉన్నాయి కదా చదువుకోవడానికి, సెటిల్ అవ్వడానికి. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లాండ్ ఇలాంటియన్నీ కూడా. సో, ఈరోజు టాపిక్ వచ్చేసి అమెరికా వర్సెస్ యూరప్. సో, యూరప్ వెళ్తే మన స్టూడెంట్స్‌కి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? జాబ్స్ గాని, ఆపర్చునిటీస్ గాని ఇవన్నీ ఎలా ఉంటాయి? వీటన్నిటిపై మరింత సమాచారం అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. 25 ఇయర్స్ నుంచి అమెరికాలో ఉంటున్నటువంటి ఎంఎన్‌సి ఎగ్జిక్యూటివ్ వీరభద్ర గారు. ఓవర్ టు సార్. నమస్కారం నవీన్ గారు. మొట్టమొదటిగా స్టూడెంట్స్ పరిస్థితి అమెరికాలో, అలానే వాళ్ళు ఇటు కంటిన్యూస్‌గా అంటే నెక్స్ట్ జనరేషన్స్ యూఎస్‌కి రావాలా, యూరోప్‌కెళ్ళాలా అని ఒక మీమాంస ఉంటుంది. ఉంది అందరికీ. సో, ఇట్స్ ఎ గుడ్ క్వెషన్. నా అబ్జర్వేషన్, నా ఉద్దేశంలో నేను చూసినంత మటుకు స్టూడెంట్స్ అమెరికాకి రాకుండా ఉండడం అనేది అవసరం లేదు. హాయిగా, దర్జాగా, గర్వంగా మీకు అడ్మిషన్ వచ్చినట్టయితే అమెరికాకి రండి. కానీ చాలా సీరియస్‌గా మీ డాక్యుమెంటేషన్ చూసుకోండి. మన జనరల్ ప్రాక్టీసెస్ కొన్ని అందరికీ తెలిసిపోయినాయి. సో, అది ఎక్స్‌పోజ్ అయిపోయే అవకాశం ఉంది. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వాళ్ళు స్క్రూటినీ చేసి, మనం చేసిన తప్పులు బయటపెట్టి, దానివల్ల రిజెక్షన్స్ వచ్చి ఆ కష్టం ఉంది. సో, అలాంటి తప్పులు చేయకుండా ఇఫ్ యు ఆర్ జెన్యూన్‌లీ ఎ గుడ్ స్టూడెంట్ అండ్ మీ ఇంటెన్షన్ అమెరికాకి వచ్చి చదువుకోవాలి. నేను అమెరికాలో మాస్టర్స్ చేసి మంచి కెరీర్ బిల్డ్ చేసుకుంటే బాగుంటుంది అనే ఒక సిన్సియర్ ఉద్దేశం ఉన్నట్టయితే తప్పకుండా అమెరికాకి రండి. కానీ తప్పుడు పనులు చేసి, తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించి, ఎవరో పనికిరాని కన్సల్టెంట్ ఏదో చెప్పాడని చెప్పేసి ఏం కాదు అక్కడికి వెళ్తే అంత అన్న ఉద్దేశంలో మాత్రం రాకండి. ఆ రోజులు పోయినాయి. ఒకవేళ వస్తే వాళ్ళు పట్టుకుంటే ఈ ఐస్ రైడ్స్ అని చెప్పి ఏమాత్రం ఇష్యూస్ ఉన్నా వాళ్ళు మనల్ని అరెస్ట్ చేసి వెంటనే ఇండియాకి పంపించేయట్లా. 30 డేస్, 40 డేస్, 60 డేస్ వాళ్ళ లోకల్ డిటెన్షన్ సెంటర్స్‌లో పెడుతున్నారు. వాళ్ళకి కావాల్సింది అదే. ఆ డిటెన్షన్ సెంటర్స్‌ని ఫిల్ చేయాలి. ఇదొక బిజినెస్ అది. దానికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం. అలా కాకుండా ఇఫ్ యూ ఆర్ ఎ గుడ్ స్టూడెంట్ విత్ ఎ క్లీన్ రికార్డ్ అండ్ ఎ గుడ్ ఇంటెంట్ టు కమ్ టు అమెరికా అండ్ డూ మాస్టర్స్ ఇన్ వాటెవర్ ఫీల్డ్ మీ స్పెషలైజేషన్ మీరు ఎందులో అయితే మాస్టర్స్ చేయదలుచు యూ ఆర్ ఎ గుడ్ స్టూడెంట్ యూ షుడ్ ఆల్వేస్ కమ్ టు అమెరికా బికాస్ ఇక్కడ మీకు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్, గ్లోబల్ ఎక్స్పోజర్, ఒక గ్లోబల్ థింకింగ్ అనే ఒక అవకాశం, ఒక లాంచ్ ప్యాడ్ దొరుకుతుంది. దాని తర్వాత మీరు ఇఫ్ యూఆర్ ఎ గుడ్ స్టూడెంట్ డెఫినెట్లీ అమెరికాలో జాబ్స్ దొరకని పరిస్థితి లేదు. ఓన్లీ ప్రొవైడెడ్ యూ హ్యావ్ ది స్కిల్స్. కాగితం ముక్క సర్టిఫికెట్ కోసం అమెరికాకి రాకండి దయచేసి. దానివల్ల ఏం ఒరగదు. అది ఇక్కడ అదే నిజం, ఇండియాలో కూడా అదే నిజం. ఎక్కడైనా సరే కాగితం ముక్క సర్టిఫికెట్ తోటి ఉద్యోగాలు. మాస్టర్స్ చేసి బీహార్, యూపీ లాంటి స్టేట్స్లో శానిటరీ వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఎంఏ హిందీ, ఎంఏ లిటరేచర్ సర్టిఫికెట్స్ ఉంటాయి. కానీ ఆ కాగితం ఎందుకు పనికిరాదు. అలాగా అమెరికాలో కూడా మీరు వచ్చి మాస్టర్స్ చేస్తే మీకున్న స్కిల్ని బట్టి మీకు డెఫినెట్గా ఇక్కడ అవకాశాలు వస్తాయి. స్కిల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ అండ్ వితౌట్ ఎనీ ఇల్లీగాలిటీస్, ఇర్రెగ్యులారిటీస్ ఇన్ యువర్ అప్లికేషన్ ఉన్నట్టయితే తప్పకుండా రండి. ఈ రోజు కాదు, ఎప్పటికైనా సరే యూఎస్ ఈజ్ బెటర్ దాన్ యూరప్. మెనీ రీజన్స్. యూరోప్లో వాళ్ళ ఇంటేక్ కెపాసిటీ పర్ ఇయర్ చాలా తక్కువ, మనమేమో జనాభా ఎక్కువ. యూఎస్లో వేలాది కొద్ది యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చి చదువుకునే అవకాశం ఉంది. సో చదువుకు మాత్రమే రండి. అలానే ఇక్కడ మనకి లాంగ్వేజ్ బ్యారియర్ లేదు. యూఎస్కి వస్తే మనకు వచ్చిన కొద్ది గొప్ప ఇంగ్లీష్, మంచి ఇంగ్లీష్ వస్తే మంచిదే, కానీ వచ్చిన కొద్ది గొప్పతో మనం మేనేజ్ చేసేసేయచ్చు. అండ్ అఫ్ కోర్స్ విత్ ద రైట్ ఇంటెంట్, రైట్ ఎఫర్ట్ మనం లాంగ్వేజ్ని కూడా నేర్చుకోవచ్చు. వేరేజ్ యూరోప్కి వెళ్తే వచ్చే ప్రాబ్లం ఏంటంటే అక్కడ లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది. మీకు జర్మన్ ఆర్ ఫ్రెంచ్, ఇటాలియన్ అట్లా రకరకాల ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క భాష ఉంది. మనం అది నేర్చుకున్నట్టయితే, ఆల్రెడీ ఇంట్రడక్షన్ దానికి ఉండినట్టయితే, మేనేజ్ చేసుకోగలిగితే అక్కడ కూడా వెళ్ళొచ్చు, తప్పేం లేదు. బట్ వాళ్ళ ఫిల్టరింగ్ ఏదైతే ఉందో, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదైతే ఉందో అది కొంచెం టఫ్గా ఉంటుంది.
ఎందుకంటే అందరినీ తీసుకోరు వాళ్ళు, ఓన్లీ టాప్ లెవెల్ పెర్ఫార్మెన్స్ తీసుకో. సో దట్ ఆల్వేస్ ఆప్షన్. యూరోప్కి వెళ్తే వచ్చిన నష్టమేం లేదు, లాంగ్వేజ్ మేనేజ్ చేయగలిగితే వెళ్ళొచ్చు. కానీ యూ హ్యావ్ టు బి టాప్ ఆఫ్ ద క్లాస్ టు బి ఏబుల్ టు గెట్ దేర్. అమెరికాలో అంత ఎంట్రీ లెవెల్ బ్యారియర్ తక్కువ ఉంది. బట్ ఇక్కడికి వచ్చి బాగా చదువుకుంటాను, ఫండింగ్ ఉంది నా దగ్గర, నేను బయటికి వెళ్ళి హార్డ్ జాబ్స్ వెతుక్కోవాల్సిన అవసరం లేదు, నేను అమెరికాలో చదువుకుని బాగుపడతాను, ఐ విల్ లర్న్ సంథింగ్, ఐ విల్ లర్న్ సమ్ స్కిల్స్ అని అనుకున్న వాళ్ళు తప్పకుండా రండి. ఒకటి మాత్రం, ఇక్కడికి వచ్చాక రాజకీయమైన విషయాల్లో అది ఎంతటి ఇన్హ్యూమన్ యాక్టివిటీస్ జరుగుతున్నా వాటికి మనము చూసి చూడనట్టుగా మనం వచ్చిన పని మనం చూసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప అనవసరంగా వాటిలో వెళ్తే దానివల్ల మన జీవితం అప్ అండ్ అయిపోయే అవకాశం ఉంది, చెడిపోయే అవకాశం. వాడు తీసుకెళ్ళి డిటెన్షన్ సెంటర్లో పెట్టేస్తాం. అది అన్నెసరీ, అది అవసరం లేదు, మన కోర్ ఎజెండాలో అది పార్ట్ కాదు. సో కోర్స్ అది హ్యుమానిటీ కాదు, కానీ దాన్ని మనం ఏం చేయలేని పరిస్థితి. సో ఎందుకు వెళ్ళాలి అందులోకి? పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేయలేక హెల్ప్లెస్గా ఉంటుంది. సో బీ కేర్ఫుల్ అబౌట్ దట్. అదర్వైజ్ ఆల్వేస్ వెల్కమ్ టు యుఎస్, అండ్ దిస్ ఇస్ వన్ కంట్రీ వేర్ యువర్ డ్రీమ్స్ విల్ కమ్ ట్రూ. అది నేను గ్యారంటీగా చెప్పగలను, ఖచ్చితంగా నేను అనుభవిస్తున్నాను కాబట్టి. ఓకే, గుడ్ లక్.